ఏప్రిల్ నెలలో అనపర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దొంగతనం కేసు అండి. ఇది 77/2026 అనే కేసు మహేంద్రవాడలో. విలేజ్లో జరిగిన కేసులో భాగంగా జిల్లాల రాకేష్ అనే ముద్దాయిని పట్టుకొని అతని దగ్గర నుంచి కొంత భాగం రికవరీ చేసి అతన్ని రిమాండ్కి పంపించడం జరిగిందండి. కాకపోతే అతని కన్ఫెషన్ ఆధారంగా ఈ కేసులో అండ్ అతను కన్ఫెస్ చేసిన మిగతా కేసులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో రిసీవర్లుగా మిగిలిన 3 వ్యక్తులని ఇవాళ అరెస్ట్ చేయడం జరిగిందండి అనపర్తి పోలీసులు. ముద్దాయిల పేర్లు ఏంటంటే చెల్లూరి జగదీష్ కుమార్ ఏలియాస్ చక్రి, ఇతను మండపేటకు చెందిన వ్యక్తి. చెల్లూరి వీరేంద్ర కుమార్ ఏలియాస్ వీరేంద్ర, ఇతను కూడా మండపేటకు చెందిన వ్యక్తి. ద్వారపూడి సత్యనారాయణ, ఇతను పెనుగొండ గ్రామానికి చెందిన వ్యక్తి. వీరు 3 రిసీవర్లుగా దాదాపు 13 కేసుల్లో ఉన్నారండి. 7 పోలీస్ స్టేషన్లు అనపర్తి, కడియం, అంగర, మండపేట టౌను, తణుకు, తాడేపల్లిగూడెం మరియు పెనుగొండ పిఎస్ల పరిధిలో దాదాపు 13 కేసుల్లో వీళ్ళు ముద్దాయిలుగా ఉన్నారండి. వీరి దగ్గర నుంచి గోల్డ్ 13 కేసుల్లో భాగంగా గోల్డ్ 380 గ్రామ్స్, దాని విలువ 57 లక్షలు. దాంతోపాటు సిల్వర్ 6.5 కేజీస్ అండి, దాని విలువ 18.85 lakhs. టోటల్ రికవరీ వాల్యూ 75.85 లక్షలు, 75.85 lakhs రికవరీ చేయడం జరిగిందండి. ఈ కేసులో మాకు మెయిన్ గైడెన్స్ అండ్ సపోర్ట్గా నిలిచిన మా జిల్లా ఎస్పీ గారైన నరసింహ కిషోర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఈ కేసులో అహర్నిశలు కష్టపడి ఇంత మంచి రికవరీ సాధించిన మా క్రైమ్ టీంలో స్టాఫ్ మెంబర్స్ పేర్లు చెప్తాను. ఏఎస్ఐపి రఘు గారు, పిసి రాజేష్, తమ్మారావు, వెంకట్రావు మరియు త్రిమూర్తులు. వీరితో పాటు అనపర్తి ఎస్ఐ గారిని మరియు అనపర్తి సిఐ గారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. నమస్తే.